నమస్తే అండి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ నేనైతే ఈ స్టోర్ నుంచి ఆల్రెడీ మీకొక వీడియో అయితే చేశాను. పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో వచ్చేసి నేను మీకు బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పాను. ఇప్పుడు నేనైతే అదే చూయించాలని అనుకుంటున్నానండి. చూడండి ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగా స్టిచ్ చేశారో. చాలా చాలా బాగుందండి. ఈ ఫ్రాక్ అయితే సేల్‌కి పెట్టారు. వీళ్ళ దగ్గర టాన్స్‌లో తీసుకొచ్చిన క్లాత్స్ మిగిలిపోయినప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసి సేల్‌కైతే పెడుతుంటారండి. చాలా తక్కువ ప్రైస్‌లో సేల్ చేస్తారు. అదే విధంగా ఈ కుర్తీ అండ్ ఈ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేశారు. గేరా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత బాగా పెట్టారో. ఫ్లేర్ చాలా పెద్దగొచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ చేశారు. అండ్ ఇంకొక ఫ్రాక్ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే అండి. రీజనబుల్ ప్రైస్‌లో ఉంది. ఫుల్ గేరా అయితే ఇచ్చారు. అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. వీళ్ళ దాంట్లో మాస్టర్ కటింగ్ ఉంటుంది. మనకి మాస్టర్స్ కూడా ఇద్దరైతే ఉన్నారు. అండ్ దాంట్లో స్టిచ్చింగ్ చేయడానికి టైలర్స్ కూడా చాలా వరకైతే అవైలబుల్ ఉన్నారండి. వీళ్ళ దాంట్లో మగ్గం వర్క్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అదే విధంగా డైయింగ్ ఆప్షన్ కూడా వీళ్ళ దాంట్లో ఉందండి. ఆల్రెడీ ఒక శారీ చూయించాను. మళ్ళీ కూడా చూపిస్తాను మీకు ఆ శారీ ఏంటో. అండ్ చూడండి ఈ కోట్ కూడా వాళ్ళే స్టిచ్ చేశారు. చాలా చాలా నీట్‌గా ఉందండి. ఇలాంటి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చార్మినార్ వరకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఒకసారి చూడండి నేను స్టోర్‌నైతే కంప్లీట్‌గా చూపిస్తున్నాను. ఇవైతే డైయింగ్ సెక్షన్ కోసం పెట్టినవండి. అండ్ ఇక్కడ ఈ సెక్షన్‌లో ఉన్నవి అయితే డైయింగ్ సెక్షన్ అండి. చూడండి ఇది డై చేసింది. బ్లౌజ్ అనేది క్రీమ్ కలర్‌లో ఉండే శారీకి మ్యాచ్ అవ్వాలన్నట్టుగా డై చేసి ఇచ్చారు. అది టాన్‌లో తీసుకున్నదే. నేను ఆల్రెడీ మీకు చూయించాను ఇలాంటిది. అండ్ ఈ మాస్టర్ నేమ్ వచ్చేసి రిజ్వాన్ అలీ భాయ్. ఇతను నాకు 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాడు. చాలా చాలా నీట్‌గా స్టిచ్ చేశాడండి. నాకైతే బాగా అనిపించింది. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాయి. అండ్ తను స్టిచ్చింగ్ చేసిన డ్రెసెస్ కూడా మీకిప్పుడు చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ కూడా తనే స్టిచ్ చేశాడు. కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారండి వీళ్ళు. అండ్ రీజనబుల్ ప్రైస్‌కైతే స్టిచ్చింగ్ చేయడం చాలా చాలా బావుంది. అండ్ చూడండి ప్రైస్ కూడా చూయించాను. అండ్ ఈ రిజ్వాన్ అలీ బాయ్ అయితే ఇగో ఈ ఫ్రాక్స్, డ్రెసెస్ అయితే స్టిచ్ చేశాడు. కస్టమర్స్ ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయారండి. లేవండి అక్కడ కలెక్షన్. నేను చూయించాలనుకున్నాను. కానీ ఉన్నవి మాత్రమే చూయించగలుగుతున్నాను. ఒకసారైతే చూడండి. చూడండి టైలర్స్ కూడా ఎంతమంది అవైలబుల్ ఉన్నారో. అండ్ ఫెస్టివల్ సీజన్‌లో అయితే ఇంకా చాలామంది అయితే ఉంటారని చెప్పారు వాళ్ళు. ఇదొకసారి చూడండి ఎంత నీట్‌గా స్టిచ్ చేశారో నాకు బాగా అనిపిచ్చింది. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి స్కర్ట్ అండి. స్కర్ట్ కూడా చాలా చాలా నీట్‌గా స్టిచ్ చేశారు. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్‌గా చేశారండి వీళ్ళు. అండ్ చెప్పిన టైంకి, చెప్పిన విధంగానే స్టిచ్చింగ్ చేసైతే ఇవ్వడం జరిగింది నాకైతే. అండ్ నాకు ఈ ఫ్రాక్ కూడా బాగా నచ్చింది. ఫ్రాక్స్ బయట అయితే 1200-1400 చార్జ్ చేస్తున్నారు. వీళ్ళ దాంట్లో అయితే 800 అయితే చార్జెస్ అయితే ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్‌కి. అండ్ 3 పీస్ సెట్స్ మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గరైతే నేనైతే యాక్సెప్ట్ చేస్తానండి. రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కున్నప్పుడు అక్కడ నాకైతే 1400 చెప్పారు. మరి ఇంత కాస్ట్ ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే ఇక్కడ మాత్రం 800 అయితే చార్జ్ చేస్తా అని చెప్పారు. అయితే నాకైతే ఓకే అనిపించింది. సో నేను అందుకని చెప్పేసి వీళ్ళకి స్టిచ్చింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ క్లాత్స్ కూడా పర్చేస్ చేసి పెట్టుకున్నాను. అవి స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి అయితే షార్ట్ వీడియోలో చూపిస్తానండి వాటిని మాత్రం. అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ పీస్ అండి.
చూడండి వర్క్ అంతా కూడా ఎంత నీట్‌గా వేశారో. అండ్ రీజనబుల్ ప్రైస్ అండి. ప్రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి. 6000 అంట. ఇంత తక్కువ ప్రైస్‌లో నాకైతే నేను నా మ్యారేజ్ అప్పుడు కూడా ఇంత తక్కువ ప్రైస్‌లో స్టిచ్చింగ్ చేయించలేదు. అండ్ ఇదొకసారి చూడండి 5500. చూడండి ఎంత నీట్‌గా దగ్గరగా వేశారో. అసలు ఏది చూసినా కూడా చాలా నీట్‌గా ఉందండి వీళ్ళ దాంట్లో వర్క్. వర్క్ ఫినిషింగ్ నీట్‌గా ఉన్నప్పుడు ఎంత అమౌంట్ అయినా చార్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఒకసారి ఈ బ్లౌజ్ అయితే చూడండి 2800 అయితే చార్జ్ చేశారు, కానీ వర్క్ మాత్రం ఆ ప్రైస్ కంటే కూడా ఎక్కువగా ఉంది. దీంట్లో జర్దోసి వర్క్ ముడికుట్టు అయితే ఉంది. ఇందులో ఇది కూడా అంతేనండి. కర్దానా వర్క్, జర్దోసి అండ్ ముడికుట్టు ఈ 3 కుట్టు వేసిన బ్లౌజెస్ అయితే చాలా నీట్‌గా రీజనబుల్ ప్రైస్‌లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని డిజైన్స్‌తో వీళ్ళు మనకి అవైలబుల్ ఉంచారో చూడండి ఒకసారి. నాకైతే ఓకే అనిపించిందండి. మీకెవరికైనా నచ్చితే గనక ఒక్కసారి హిమసాయిని అయితే విజిట్ చేయండి. మీకు ఆల్రెడీ బ్రాంచెస్ కూడా నేను ఆల్మోస్ట్ మెన్షన్ చేసి ఉంచాను. ఈసారి కూడా వీడియోలో డిస్క్రిప్షన్‌లో అయితే మీకు డీటెయిలింగ్స్ అయితే ఇస్తానండి. మీకు ఎవరికైనా నచ్చితే స్టోర్ అయితే విజిట్ చేయండి. అండ్ ఒకసారి ఈ పింక్ బ్లౌజ్ అయితే చూడండి వర్క్ ఎంత హెవీగా ఉందో. అసలు నెక్లెస్ లాగా కనిపించిందండి ఫస్ట్ సడన్‌గా చూడగానే. అండ్ ఈ క్లాత్స్ అయితే మీటర్, మీటర్ ఎంబౌవ్ లేదంటే 1½ మీటర్, 2 మీటర్స్ అలా మిగిలితే మాత్రం ఇలా మనకి 30% డిస్కౌంట్‌లో అయితే వీళ్ళు థర్డ్ ఫ్లోర్‌లో అయితే పెట్టారండి. మనం వెళ్ళినప్పుడైతే ఒకసారి చెక్ చేస్తే మనకి తగ్గట్టుగా మన వాటికి సెట్ అయ్యేలాగా ఏదైనా దొరకొచ్చు. నాకైతే ఓకే అనిపించిందండి. తీసుకోవచ్చు బ్లౌజెస్‌కి, లేదంటే చిన్న పిల్లల డ్రెసెస్‌కి పైన, లేదంటే మన లాంగ్ ఫ్రాక్స్‌కి పైన పార్ట్‌లో స్టిచ్ చేయించుకోవడానికి యూజ్ అయితాయండి బాగా. అండ్ బ్లౌజెస్‌కి కూడా చాలా బావుంటాయి. డిజైనర్ వేర్ బ్లౌజెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.